మహబూబాబాద్ జిల్లాలో ముడుపుగల్లో గ్రామంలో అయితే విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి ఎంపిక కోసం ఇద్దరు ఆశావాహులలో అయితే టాస్ ద్వారా ఒకరినైతే ఎంపిక చేసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేశారు. పార్టీ కమిటీ గ్రామ పెద్దలు ఎంత ప్రయత్నించినా ఇద్దరు పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి లేదని స్పష్టంగా చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆదేశాల మేరకు గ్రామ కార్యకర్తల సమక్షంలో టాస్ ద్వారా ఇద్దరి మధ్య ఒక అభ్యర్థిని కూడా ఎంపిక చేయాలని నిర్ణయించారు. టాస్ లో కొత్త హేమంత్ సర్పంచ్ అభ్యర్థిగానైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఖరారయ్యారు. కొన్ని సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో గ్రామ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్పుడు నాకు గవర్నమెంట్ లేకున్నప్పుడు నేను పార్టీకి బాగా కష్టపడి చాలా మందిని కూడా పార్టీలో చేర్పించి ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా ఒక 100 ఓట్లు పైగా నేను ఆయనకు మెజార్టీ పెట్టిన. ఎంపీ ఓట్ల వరకు వచ్చే వరకు 200 చిల్లర ఓట్లు కూడా ఆయన కూడా మెజార్టీ చేయించిన. ఈరోజు సర్పంచ్గా బీసీకి అవకాశం వస్తే ఇక్కడ నాకాడ ఇప్పుడు కొత్త హేమంత్ అనే వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డ్యూటీ చేసుకుంటూ కూడా ఇక్కడికి వచ్చి నాకు సర్పంచ్ పోస్ట్ కూడా కావాలని నాతో పోటీ పడి ఆ పోటీలో ఇద్దరం కూడా చాలా అంటే మామూలుగా ఒక గ్రామ పెద్ద మనుషులు ఇప్పుడు ఇక్కడ మా ఎంపీటీసీ మండల పార్టీ అధ్యక్షుడు ఆయనకు కూడా నేను చెప్పిన నేను కష్టపడ్డా నాకు కావాలి అన్ని అంటే కూడా సరే వాళ్ళు అందరితో చూసుకుందాం అన్నప్పుడు నేను అందరు కూడబెట్టిన తర్వాత చాలా మంది కూడా వద్దు ఆయన కష్టపడడానికి ఇద్దామంటే ఆయన వినకపోయారు. ఓటింగ్ పెడితే సమానంగా వచ్చినాయి. సమానంగా వస్తే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఆయన టాస్ అని చెప్పిండు. నేను కష్టపడ్డా అని అడుగుదామని కూడా నేను అక్కడికి పోదామంటే కూడా ఆయన టాస్ వేయించిండు. నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా అన్యాయం జరిగింది కాబట్టి గ్రామ పార్టీ అధ్యక్ష పదవికే నేను రాజీనామా చేస్తాను. రేవలకి వేసే అవకాశం అంటే అది నేను రేపు చెప్తాను ఏమంటే రామరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఊళ్ళోనే జరిగింది. ఎమ్మెల్యే గారికి పోదాం అంటే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు రాసి అని చెప్పి ప్రతి మీరు ముడుగుల విలేజ్ లో మీరు ప్రతి ఏ పార్టీ వాళ్ళని తెలుసుకోండి. అదే అది మీరు ఉన్నారు మీ కనీసం మా ఊళ్ళో ప్రతి మనిషిని కూడా అడగండి. పార్టీలతో సంబంధం లేకుండా సిపిఐ పార్టీలు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అడగండి. చేరిపోతులు ఉపేందర్ అంటే మండల పార్టీ అధ్యక్షుడు నాకు ఫోన్ చేసిండు, మాట్లాడదాం అన్నాడు. నిన్న